మిత్రులారా, నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ చేశాం. మళ్ళీ అదే లుచ్చా మాటలు. భయపడుతున్నాడు దొర నువ్వు మాట్లాడే అర్థం ఉందా? నా మీద కేసులు పెట్టారు, ఇంకా ఎన్ని కేసులు వస్తాయో తెలియవు, ఎన్ని కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు? అంబేద్కర్ రాజ్యాంగం మీద నా నమ్మకం ఉంది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నాకు నమ్మకం ఉంది, నేను రాజ్యాంగం నన్ను రక్షించింది. మిమ్మల్ని 2 సూటి ప్రశ్నలు వేస్తున్నా మన కేటీఆర్ గారిని. కేటీఆర్ గారు, మీరు చేసిన స్కామ్ 55 కోట్లు, ఎన్ని కేసులకై సిద్ధంగా ఉందన్నారు. లొట్ట పీసు కేసులు అని మాట్లాడుతున్నారు. ఒక్క కేసుకి ఇంత భయపడుతున్నావు? ఎన్ని కేసులు? ఇప్పుడు మీ కేసులు పెట్టరా? మీరు ఏం చేశారు? లక్షల కోట్ల అవినీతి చేశారు, లక్షల కోట్ల అవినీతి. కాళేశ్వరము, విద్యుత్ ప్రాజెక్టులు, అవి ఒక్కటే కాదు, ధరణి. ఇప్పుడు దొరికిన దొంగవి నువ్వు. ఈ విషయంలో బట్టలోడ తీసి లోపల పంపిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు రెడీగా ఉండండి. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి లొట్ట పీసులు కాదు, మీరు క్రిమినల్ కేసులు పెట్టారు. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద 89 కేసులు ఉన్నాయి. కానీ మొగోళ్ళు లెక్క తొడగొట్టి మీసం తిప్పి కేసులు ఎదుర్కొన్నాడు. నీ లెక్క భయపడలా, నీ లెక్క అందరిని పిలిచి మంత్రాలు చేయలా, ధైర్యంగా కొట్లాడాడు. నువ్వు చెప్పావు చూడు, ఏసీబీ కేసు 50 లక్షలు పట్టుకొని దొరికాడని. ఆ కేసు ఎవరు పెట్టిన కేసు? నీలాంటి దొంగలు పెట్టిన కేసు. నీలాంటి దొంగలు పక్క నుండి మీ సామాజిక వర్గం వాళ్ళు రెచ్చగొట్టి పంపించి ఇరికిచ్చిన కేసు అది. ఇలా నువ్వు పెట్టిన కేసులు, ఇరికిచ్చిన కేసులు 89 కేసులు ఉన్నాయి. కానీ మా నాయకుడు రేవంత్ రెడ్డి ఏ రోజు భయపడలా, వెనకడుగు వేయలా. అది లీడర్షిప్ అంటే, అది లీడర్షిప్ క్వాలిటీ అంటే. నువ్వేమనుకున్నావు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు, నేను బీజేపీ ఒకటే, ఎప్పటికి రాదు, కాబట్టి ఏ అవినీతి చేసినా సరిపోయింది అన్నావు. నువ్వు బరబాతులు దొరికిపోయావు. ఎందుకు దొరికావు? డైరెక్ట్గా నువ్వు 55 కోట్లు 45 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. మీకు అధికారం లేదు, ఆర్థిక మంత్రి లేదు, మీరు కేబినెట్ ఆమోదం లేదు. ఇదే అరవింద్ కుమార్ గారు మీరు రింగ్ రోడ్ అమ్ముకున్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి హోదాలో, పిసిసి అధ్యక్షుడి హోదాలో మీకు లెటర్ రాసి సమాధానం చెప్పలా. మీరు అరాచకం చేశారు, అరాచకం మామూలు చేయాల. ధరణి ఒక్కటి కాదు, ఇలాంటి 100 కేసులున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు, ధరణి కేసు, ఆ కేసు, ఈ కేసు, ఎన్ని ముందు పెడుతున్నామని చెప్తున్నావు. బరాబర్ ఇవన్నీ మీరు చేశారు. మీరు చేసిన అవినీతి, మీ కుటుంబం చేసిన అవినీతి, ఇవన్నీ బయటకు తీసేది బరాబర్ జరుగుద్ది. పగడ్బందీగా మీరు ఇరికిపోయారు. మీ కుటుంబము, మీ పార్టీ చాప్టర్ క్లోజ్. మాకు వ్యక్తిగత కక్షలు లేవు, వ్యక్తిగతం ఏమీ లేదు ఇక్కడ. గత ప్రభుత్వ పాలకులు గత 10 సంవత్సరాలు మీరు చేసిన అరాచకమైన పరిపాలన. అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నావు. మీ నాయన ఇదే ప్రెస్ మీట్లో విలేకరులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంటే ఏం మాట్లాడుతున్నావు? అంబేద్కర్కి రాజ్యాంగం సంబంధం ఏంది అని అనలేదా? ఆ రోజు అంబేద్కర్ ఎక్కడ పోయాడు? ఆ రోజు అంబేద్కర్ గుర్తురాలేదా? ఆ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గుర్తురాలేదా? ఇంతమందిని అరెస్ట్ చేసినప్పుడు గుర్తురాలేదా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ధర్నా చౌక్ ఎత్తేసినప్పుడు గుర్తురాలేదా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దళితులకి చేతులకు గడిలేసినప్పుడు గుర్తురాలేదా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం విద్యార్థులు చనిపోయినప్పుడు గుర్తురాలేదా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అరాచకమైన కేసులు రేవంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు గుర్తురాలేదా? ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం గుర్తొచ్చింది. నీ దగ్గరకు వచ్చినప్పుడల్లా బిడ్డ నీకు గుర్తొచ్చింది అంబేద్కర్ రాజ్యాంగం. ఈ రోజు అంబేద్కర్, మీ నాయన ఒక్కరోజు అంబేద్కర్ దండేలా, మీరు అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు నీ దాకా వచ్చిందంటే ఇప్పుడు భయం వచ్చింది బిడ్డకి. 100కి 100% నువ్వు దొరికిపోయిన దొంగవి. నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు. 100కి 100% ఈ కేసులో నువ్వు శిక్ష పడాల్సిందే, నువ్వు శిక్షార్హుడివే. మళ్ళీ చెప్తున్నావు, నీ ప్రెస్ మీట్ అంతా చూసాం. శుద్ధపూట మాటలు, అదిపోయినా లొట్టపీసు కేసులు అంటావు. ఎందుకు మరి లొట్టపీసు కేసుకి అంత భయపడ్డావు? హైకోర్టు పోతున్నావు, సుప్రీంకోర్టు పోతున్నావు, ఎక్కడెక్కడో పరిగెత్తున్నావు బెలబల. అంత భయం ఎందుకు దొరా? భయపడవాకు. దమ్ముడు కొట్లాడాలి. అధికారం అనిపించినప్పుడు కాదు, అధికారం లేనప్పుడు కూడా ప్రజల కోసం పోరాటం చేయాలి. అదే నాయకుడి లక్షణం. నువ్వు అలా పోరాటం చేసి జైలుకి పోయి కొట్లాడరా. నువ్వు అన్నావా జైలుకి పోయి రెడీ ఉన్నా అని? జైలుకి పో, బయటికి రా, అప్పుడు మాట్లాడదాం.